సంక్రాంతి వస్తే ఇదివరకు చాలా బాగుండేది అమ్మమ్మ నా చిన్నప్పుడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, మంచి మంచి ఫుడ్ తినేవాళ్ళం, అక్కడ ఆటలన్నీ, ముగ్గులు పోటీలు ఇవన్నీ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదమ్మమ్మ. ఇంకా సిటీయే బెటర్ అనిపిస్తుంది, ఇంకా ఎక్కడికి వెళ్ళకపోవడం బెటర్ అనిపిస్తుంది. ఒక రకంగా నువ్వు అన్నది సబబే, నేను చూస్తున్నాను. ఇలాంటివి మేము వెళ్తాంగా ప్రతి సంవత్సరం మా ఊరికి. అన్నట్టు అప్పటి వాతావరణం ఇప్పుడు లేదు. సరే, ఇప్పుడు జీవన పరిణామాలు అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి, కరెక్టే. మా రోజుల్లో కూడా పల్లెటూళ్ళు ఎలా ఉండేవో మీకు మీరు మీ జనరేషన్ కంటే మా రోజులు ఇంకా బాగుండేవి. మీరు చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. ఆ రోజుల్లో ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు, అందరూ కలిసిమెలిసి బతికేవారు. అసలు కులాలు అనేది అసలు మాకు బాగా ఊహొచ్చినా అసలు ఏ కులం కూడా తెలిసేది కాదు. అసలు కులాల ప్రసక్తి ఉండేది కాదు నాన్న. ఆ రోజున వాటి మధ్య ఎక్కువ తక్కువలు పాటించడం కానీ, కొట్లాటలు పెట్టుకోవడం కానీ ఉండేది కాదు. భేదాలు లేకుండా ఉండేవాళ్ళు, అందరూ వరుస పెట్టి పిలుచుకునేవాళ్ళం. అన్ని కులాల వాళ్ళు కూడా మామ, బాబాయ్, అత్త, పిన్ని, బాగున్నావా, కులాలకు అతీతంగా వరుసలు పెట్టి కూడా పిలుచుకునేవారు. ఒకళ్ళింటికి చుట్టాలు వస్తే అందరూ మురిసిపోయేవారు. వాళ్ళు తమాషా, మా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చేవారు అనుకో, ఆ పక్కింటి వదిన, పెదనాన్నగారి కోడళ్ళని, వాళ్ళని ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కూడా వండి పంపించడం, అందరం మురిసిపోవడం, మధ్యాహ్నం అందరం కూర్చొని చక్కగా ముచ్చట్లాడుకోవడం. అమ్మ వాళ్ళంతా వేసవకాలం వచ్చిందంటే, మరి ఇప్పుడు వ్యవసాయ పనులు ఉండవు కదా, ఒగ్గు కథలు వాళ్ళని పిలిపించుకుని కథలు చెప్పించుకోవడం, బాలనాగమ్మ కథలవి చెప్పుకుంటూ వీళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం. వాళ్ళు అసలు నిజంగా అందులో లీనమైపోయి ఏడ్చేసేవారు వాళ్ళ కష్టాలు చూసి. సీతమ్మ కథ కానీ, బాలనాగమ్మ కథలు కానీ, అనేక రకాల కథలు అవన్నీ చూసుకున్న ఆ విధంగా ఒకరికి ఒకరిగా ఉండేవారు. ఒకళ్ళింట్లో కష్టం వస్తే అందరూ ఆదుకునేవారు. ఇప్పుడు ఎక్కడుంది నాన్న, ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఏమైనా చనిపోతే ఆ రోజునంతా భోజనాలన్నీ పక్కింటి వాళ్ళు, ఆవిడ బంధువులు ఎవరొకళ్ళు పంపించేవారు. ఇళ్లలో పెళ్ళిళ్ళు అయితే కూడా, అమ్మ మన పలానా శ్రీనివాసరావు గారి ఇంట్లో పెళ్ళి అవుతుంది అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఇవాళ పాలన్నీ అక్కడ పంపించేయండి, కూరగాయలని అక్కడ పంపించేయండి, తాటాకులు పంపించేవాళ్ళు తాటాకులు, పందిరేయడానికి రా, ఆ గుంజలు పంపించేవారు గుంజలు, తాళ్ళు వచ్చి కట్టేవాళ్ళు కొందరు. అబ్బా అసలు ఎంత సందడి ఉండేది ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటే, అంత ఆప్యాయతలు పంచుకునేవాళ్ళు. అంటే ఊరంతా కలిపి ఒకే పెద్ద కుటుంబంగా ఉండేదన్నమాట. ఊళ్ళో జరిగిన మంచికి కానీ చెడుకు కానీ అందరూ బాధ్యత పడి ఉండేవారు. ఇప్పుడు అన్నావే ఎప్పుడైతే ఈ వాతావరణం ఎందుకు మారింది అంటే, రాజకీయాలు అనేవి పల్లెటూళ్ళల్లో ప్రవేశించిన తర్వాత వచ్చాయి నాన్న మార్పులు. అప్పటి నుంచే పల్లెటూళ్ళు పాడైపోవడం మొదలెట్టాయి. వీళ్ళు ఏం చేస్తారు, తమ స్వార్థాల కోసం, పదవుల కోసం కులతత్వాలను రెచ్చగొట్టి అమాయక ప్రజలని తమ చేతుల్లో కీలు బొమ్మలుగా చేసుకుంటున్నారు. నాకు పెళ్ళైనప్పుడు మా నాన్నగారు మా అన్నయ్యలను సంప్రదించలా, నాకు ఏదికి పసుపు కుంకుమలుగా ఏ పొలం ఇద్దామనేది. మా ఇంటిలో పెద్ద పాలేరు అనేవారు, రాజారావు అతని పేరు. మేము సంక్రాంతి పండుగలు ఇప్పటికీ మమ్మల్ని చూడటానికి వస్తాడు. అతన్ని పిలిచారు. వ్యవసాయంలో నాన్నగారి కండదండగా ఉండేటటువంటి ఆ పెద్ద పాలేరుని పిలిచి, రాజారావు మన అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఏ పొలం ఇద్దాం పసుపు కుంకుమల కింద అని అతన్ని అడిగారుగా, మా పెద్ద నేను అడగలా. అదేంటి అయ్యగారు, అమ్మాయికి ఈ మంచి పొలం ఇద్దాం, మరి మగపిల్లలు ఏం తింటారంటే వాళ్ళకి సంపాదించుకుంటారు అయ్యగారు. అలా ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా మసలేవారు నాన్న. అది దూరం చేసేసేసారు ఈ రాజకీయ నాయకులు. సినిమాలు కూడా అలాగే తీసి చూపించారు, దారుణం. ఎక్కడక్కడ కొన్ని చోట్ల జరిగిన సంఘటనలను మొత్తానికి అంటకట్టేస్తే ఎట్లా? అలా ఆ కులాల మధ్య ఉండే అనుబంధాలు ఏవైతే ఉన్నాయి, అంతెందుకు రా, నీకు ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి జరిగినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు తెలుసా నీకు? చాకలి సోదరు. శుభలేఖలు చాకలికి ఇచ్చి పంపించేవారు, శుభమని. అందుకని ఏ శుభకార్యం చేసినా అశుభకార్యం వచ్చినా చాకలికి ప్రాధాన్యత ఉంది మన దాంట్లో. శుభలేఖ అతనికి ఇచ్చి పంపిస్తే అతన్ని ఆదరించి, తెచ్చిన అతన్ని ఆదరించి వాళ్ళు ఒక పావలా బేడ చేతిలో పెట్టేవారు. పోస్టులు లేవు కదా నాన్న ఆ రోజుల్లో, చుట్టుపక్కల గ్రామాలే కదా, ఆ గ్రామాలకు నడుచుకుంటూ వెళ్ళి అందరికీ శుభలేఖలు ఇవ్వడం. ఊర్లో ఇంట్లో ఏదైనా పెళ్లి కానీ శుభకార్యం జరిగితే అతనితోనే కబురు పంపించి, ఈ రోజున మీ ఇంట్లో ఎవరు వంట చేసుకోవద్దు, ఇంటిల్లిపాదిని భోజనానికి పిల్లరమ్మన్నారని అతనితో కబురు పంపించేవారు. అర్థమైనా? అక్కడ చూడు. తర్వాత ఇక వివాహాలు జరిగినప్పుడు తెరపట్టేటప్పుడు కూడా అతనే ఉంటాడా?
ఎవరైనా చనిపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్మాంచడానికి అతనే ఉంటాడు. ఎవరైనా మైల పడితే దాన్ని తొలగించి మాలిన్యాన్ని తొలగించేటటువంటిది అతనికే ఇచ్చారు. అంటే చాకలి వచ్చాడంటే చలవ చేస్తుంది, చలవ అతని ఆశీస్సులు ఉంటాయి అనేటటువంటిది. అది రాముడి యొక్క వరవని కూడా ఇది పురాణాల్లో చెప్తూ ఉంటారు. అది నాకు అంత లోతుకు నేను వెళ్ళలేను. కానీ అలాగే గమ్మత్తు ఏమిటంటే ఆ పెళ్లిలో అందరినీ ఇన్వాల్వ్ చేశారు. కుమ్మరివాడు ఉన్నాడు, అతను కుండలు చేస్తాడు. అతని దగ్గర నుంచి అరివేణి కుండలు తెప్పిస్తారు. అతనికి ఒక ఉపాధి. ఆ అరివేణి కుండలు తెప్పించి దాంట్లో కందపిలకు ఒకటి వేస్తారు. ఎందుకంటే ప్రొడక్షన్ కందపిలకు దాంట్లో వేసి పెట్టడం వల్ల ఏమవుతుంది, సంతానం కలగాలని ఆ నూతన వధువులను ఆశీర్వదిస్తూ కందపిలకు పెడతారు. అలాగే కమ్మరి పెళ్లి పీట అనేది ఒకటి ఉంటుంది, ఒకటే పీట చేస్తారు. 2 పీటలు ఉండవు, ఎందుకంటే ఇద్దరు ఒక్కటైపోయినప్పుడు ఆ 2 పీటల నుంచి మరి ఒక్క పీట మీద కూర్చుంటారు ఇద్దరు. అప్పుడు ఇద్దరు లేరు, ఒక్కళ్ళే, భార్యాభర్తలు ఒక్కటైపోయారు. అలాగే మాదిగ సోదరుడు చెప్పులు గుట్టుకొచ్చి ఇచ్చేవాడు పెళ్లి కొడుక్కి. అందరికీ ఉపాధి ఉంటుంది. సాలెవాడు, కుమ్మరివాడు, కమ్మరివాడు మంగళసూత్రం తేవాలి అంటే ఇట్లా ఒల్లడని పట్టుకుంటారు. మన గుళ్ళో ఉత్సవాలు చేసినప్పుడు చూస్తుంటాం, బెడ్షీట్ పైన ఇట్లా పెట్టి కర్ర అన్ని పట్టుకెళ్తారు. అలా ఒల్లడ పట్టుకుని కంసాలివాడి ఇంటికి వెళ్ళి అతనికి పాద నమస్కారం చేసి ఆ మంగళసూత్రాన్ని మంగళ వాయిద్యాలతో ఇంటికి తెచ్చుకునేవారు. అతనికి ఉపాధి. ప్రతి ఊర్లో ఉన్నట్టు అన్ని వృత్తుల కులాల వాళ్ళు కూడా ఒక వివాహ వేడుకలో పాల్గొనేవారు. అలాంటి గొప్ప వైభవాన్ని, అలా అందంగా ఉండేటటువంటి పల్లెటూరుల్లో ఎప్పుడైతే రాజకీయాలు ప్రవేశించాయో అప్పటి నుంచి వచ్చిన మార్పులు ఇవి. ఇప్పుడు ఎవరికి వారుగా అయిపోయారుగా, ఒకరికి ఒకరిగా జీవించడం లేదుగా. మాస్టర్ గారు చాలా చక్కని పిలిపించారు ఒకసారి, నాకు అది భలే పూర్వీకులు చెప్పిన మాట. ఎవరికి వారుగా కాక ఒకరికి ఒకరు సహకరించుకోండిరా, మన పూర్వీకులు చెప్పిన మాట. దాన్ని పాటించారు మన పెద్దలంతా. పోటీ పడే స్థితి నుండి ఒకరికొకరు సహకరించుకోండిరా. ఆ పోటీతనం ఎలా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ఒకళ్ళని పడగొట్టి రావడం కాదు. కులాలతో కొట్లాడుకోకుండా ఆ కులాలలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోండిరా. ఏమిటా కులాలలో ఉన్న సౌకర్యం? సంప్రదాయాలు ఒకటే అవుతాయి. ఇందాక నేను చెప్పినట్టుగా కుమ్మరివాడు ఉన్నాడు, మరి ఆ కుమ్మరివాడు కోడల్ని తెచ్చుకోవాలంటే ఆ సంప్రదాయంలో అమ్మాయినే తెచ్చుకోవాలి అతని కులంలోనే. దానివల్ల ఏమవుతుంది, ఆ వృత్తి ఇన్బోర్న్ ఎంప్లాయ్మెంట్ అనేది, రక్తనిష్టగా ఉన్న బోర్న్ ఎంప్లాయ్మెంట్ అనేది వృద్ధి చెందుతుంది. కుండలు చేయటంలో అత్తగారికి మామగారికి సహకరిస్తుంది భర్తకి. అదే వేరే అమ్మాయిని తెచ్చుకుంటే కుండలు బద్దలు కొడుతున్నాయి, ఆమెకి చేత కాదు కదా. అలాగే సాలివాడు కూడా నేర్చే అమ్మాయిని తనే తెచ్చుకుంటాడు. ఇప్పుడు అందుకు ఆధునిక కాలంలో కూడా ఒక డాక్టర్నే చేసుకోవడం లేదా, ఒక టీచర్ని చేసుకోవడంలా, ఒక లాయర్ని చేసుకోవటం. ఎందుకంటే ఈ సాంప్రదాయాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉంటారు వాళ్ళు. కానీ దీన్ని వేరేగా తీసుకున్నారు. ఇప్పుడు జడ్జెస్ కాలనీ, లాయర్స్ కాలనీ, బ్యాంకర్స్ కాలనీ, ఎల్ఐసి కాలనీ ఎందుకు పేర్లు పెట్టారు? వాళ్ళందరూ నివసించే ఒక ప్రదేశాన్ని ఒక కాలనీగా ఎలా అనుకున్నారో, ఈ వృత్తి చేసే వాళ్ళందరూ కమ్మరిగూడెం, కుమ్మరిగూడెం, మాలగూడెం, మాదిగగూడెం, చాకలిగూడెం గ్రామాలలో గూడాలు ఉంటాయి, కాలనీస్. ఆ వృత్తి చేసే వాళ్ళందరూ ఒక చోట ఉండడం అనేది న్యాచురల్ కదా. అది ఇప్పుడు కూడా అదే పాటిస్తున్నారుగా. ఇది ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నారు కాలనీ అని, అప్పుడు గూడెం అన్నారు. దీన్ని ఎన్ని రకాలుగా దీనిని ఇంటర్ప్రిట్ చేసేసి దూరం పెట్టారు చూడు. మరి ఇన్ని వృత్తుల వాళ్ళని సంక్రాంతి పండుగ వస్తే గ్రామాల్లో, మా ఇంటి నాకు చిన్నప్పుడు బాగా నచ్చేది అదే, గ్రామాల్లో అన్ని వృత్తుల వాళ్ళని పిలుస్తారు సంక్రాంతి పండుగ వస్తే. నీ వృత్తిలో నువ్వు నాకు సహకరిస్తున్నా, నా వృత్తిలో నేను నీకు సహకరిస్తున్నా. చాకలి సోదరుడు లేకపోతే మనగలవా? కుమ్మరివాడు లేకపోతే నీ జీవితం సాగుతుందా? కమ్మరివాడు ప్రతి ఒక్క వృత్తితోనే నువ్వు జీవించగలుగుతున్నావు కదా. వాళ్ళ అవసరం నీకుంది, వాళ్ళని దూరం పెడితే ఎట్లా? అందుకే అందరినీ దీపావళి పండుగ వచ్చినా, సంక్రాంతి పండుగ వచ్చినా పల్లెటూళ్ళలో అందరికీ సామూహికంగా కూర్చొని భోజనం ఏర్పాటు ఉంది మనకి, మన సిస్టంలో ఉంది. మరి మీరు ఎంతవరకు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ మా చిన్నతనంలో ఇవన్నీ చూసాం మేము, ఇప్పటికీ చూస్తున్నాం. కానీ ఇప్పుడు రావడంలా వాళ్ళు భోజనానికి పిలిస్తే అంతరాలు సృష్టించేశారు కదా. అంతరాలు ఎప్పుడైతే రాజకీయ నాయకులు వచ్చి మన మధ్య కులభేదాలు సృష్టించేశారో అప్పుడు దూరం అయిపోయారు. నువ్వు పడుతున్న బాధ అందరం పడుతున్న బాధే.
నిజమే నువ్వు అనింది, పట్టణాలే మెరుగేమో అనిపించేటట్టు అన్నమాట నిజమే. ఆ విధంగా పాడైపోయాయి. అందులో ఇంకోటి ఏంటంటే ఈ ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్ళిపోతున్నారు కదా.